హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. నవంబర్ 10వ తేదీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ యొక్క జయంతిని పురస్కరించుకుని దీన్ని రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయడం చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే అసలు సిపి బ్రౌన్ గారి యొక్క జయంతిని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం ఇది మనందరికీ కూడా తెలుగు వారికి ఎంతో గర్వకారణం. ముఖ్యంగా ఎందుకంటే సిపి బ్రౌన్ గారు నిఘంటువును మనందరం చదివాం. దానికి ఇప్పటికీ కూడా ఒక ప్రామాణిక గ్రంథంగా అది కొనసాగుతూనే ఉంది. ఫ్రెండ్స్, మరి అసలు మనము పుస్తకాలు చదువుతాం, పేపర్లు చదువుతూ ఉంటాం, అనేకమైనటువంటి పత్రిక మనం చదువుతూ ఉంటాం. కానీ అసలు బ్రౌన్ గారి కాలంలో తెలుగు భాష ఎలా ఉండేది, ఆ కాలంలో తెలుగు భాష పరిస్థితి ఏంటి మనం గమనించినట్లయితే అసలు సిపి బ్రౌన్ గారు తెలుగు భాష పట్ల ఎందుకు ఎంత కృషి చేశారు? అసలు సిపి బ్రౌన్ ఎవరు అంటే ఆయన ఆంగ్లేయుడు. అయితే ఆయన 1798లో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు డేవిడ్ బ్రౌన్. ఆ తండ్రి చనిపోయాక సిపి బ్రౌన్ గారి కుటుంబం ఇంగ్లాండ్కి తరలి వెళ్ళిపోయింది. అక్కడే విద్యాభ్యాసం కొనసాగింది సిపి బ్రౌన్ గారికి. ఐసిఎస్ చదివాడు ఆయన బహుభాష కోవిదుడు. చాలా భాషల్లో ఆయన పట్టు సంపాదించాడు. అయితే మళ్ళీ ఆయన 1817లో ఇండియాకు రావడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఉద్యోగిగా ఇక్కడికి వచ్చాడు. అయితే 1820లో ఆయన కడప జిల్లాకు డిప్యూటీ కలెక్టర్గా పనిచేశాడు. ఆ కడప జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసినప్పుడు సిపి బ్రౌన్ తెలుగు రాక కొంచెం ఇబ్బంది పడ్డాడు. అక్కడ మరి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు నేర్చుకోవడానికి కానీ తెలుగు అధ్యయనం చేయడానికి కానీ సరైనటువంటి ప్రామాణికమైనటువంటి పద్ధతులు లేవని సిపి బ్రౌన్ గారు గ్రహించారు. ఎందుకంటే తెలుగు ఆ రోజున తెలుగు భాష అంతరించిపోయే పరిస్థితిలో ఉంది. దానికి కారణం ఏంటంటే తెలుగు భాషకు సరైన ప్రామాణిక పద్ధతులు, అంటే అది భాష నేర్చుకోవడానికి కావాల్సినటువంటి వనరులు లేవు. అలాగే కవులను పోషించేటువంటి వారు లేరు, కవులను ప్రోత్సహించేటువంటి వారు లేరు. అలాగే ప్రజల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది, అవిద్య. అలాగే మరి ఎవరో కొంతమంది పండితులు మాత్రము కావ్య భాష వాడేవారు, గ్రాంధిక భాష వాడేవారు. సామాన్య ప్రజలకు వ్యావహారిక భాష లేదు ఆ టైంలో. అటువంటి సమయంలో సిపి బ్రౌన్ గారు ఈ చెల్లా చెదరై ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు, అలాగే ప్రాచీన గ్రంథాలు అన్నిటినీ కూడా మరి ఒక దరికి చేర్చి వాటన్నిటినీ కూడా ప్రచురణకు యోగ్యమైన వాటిగా మరి చేసి వాటిని ప్రచురింపజేశాడు. ఆ తర్వాత మరి విశేషమైన కృషి చేశాడు. ఎలా అంటే ఆయన వేమన శతకంలోని 700 పద్యాలను ఆయన అధ్యయనం చేశాడు. 700 పద్యాలను ఆంగ్లంలో అనువదించాడు. అలాగే పోతన, వేమన మరి వీరందరి చరిత్రను కూడా మరి వీరి యొక్క కృతులను ఆయన ప్రచురింపజేశాడు. పండితులను ఎంతగానో ప్రోత్సహించాడు. పండితులకు కావలసిన వనరులను సమకూర్చాడు. ఆ విధంగా ఆయన ప్రోత్సహించి తెలుగు భాష మనుగడకు ఆయన ఎంతగానో తోడ్పడ్డాడు. అలాగే ఆయన 1826లో ఈ మచిలీపట్నము మరి కొన్ని ప్రాంతాల్లో పనిచేసి పాఠశాలను నెలకొల్పాడు. ఆ రోజుల్లోని విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశాడట. అనేక పాఠశాలలు ఆయన ఏర్పాటు చేశాడు. అలాగే పండితులకు దాన ధర్మాలు చేశాడు. మరి 1934లో ఆయన ఉద్యోగం నుంచి తొలగింపబడ్డాడు. ఉద్యోగం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తొలగించిన తర్వాత ఆయన మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1837లో మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు అక్కడ మరి గుంటూరు, మచిలీపట్నం
మొదలగు ప్రాంతాల్లో పనిచేసి ప్రజలకు ఎంతో మేలు చేశాడు. ముఖ్యంగా ఆయన తెలుగు భాషకు చేసిన కృషి, అవిరళ కృషి మనం ఎప్పటికీ కూడా మరువలేము. మీకు ఉదాహరణకు ఆయన 1852లోనే ఆంగ్ల తెలుగు నిఘంటువును రూపొందించాడు. ఇంగ్లీష్ తెలుగు నిఘంటువును 1852లో ముద్రించాడు. బహుజనపల్లి కామేశ్వర శంకరాచార్యులు గారు అని ఆయన 1885లో శబ్దరత్నాకరం అనే గ్రంథాన్ని ప్రచురింపజేశాడు. అయితే శంకరాచార్యులు గారి యొక్క శబ్దరత్నాకరంలో కొన్ని పదాలు ఆయన సరైనటువంటి అర్థాన్ని ఇవ్వలేదు. ఉదాహరణకు చిక్కుడు అనే పదానికి శంకరాచార్యులు గారు ఒకానొక తీగ అని అర్థం ఇచ్చాడు. అలాగే సిపి బ్రౌన్ గారు అయితే చిక్కుడు అనే పదానికి తెల్ల చిక్కుడు, ఎర్ర చిక్కుడు, ఏనుగు చిక్కుడు, ఆనప చిక్కుడు, తొండ చిక్కుడు, ఇలాగా 9 రకాల చిక్కుడులను ఆయన ఉన్నాయని అర్థాన్ని ఇచ్చాడు. అలాగే మున్నూరు అనే పదానికి శంకరాచార్యులు గారు 300 అని అర్థాన్ని ఇస్తే సిపి బ్రౌన్ గారు మున్నూరు అనే పదానికి 300 అనే అర్థాన్ని ఇచ్చాడు. అలాగే మున్నూరు అనేది ఒక కులము అని కూడా అర్థాన్ని ఇచ్చాడు. అంతగా లోతుగా పరిశోధన చేసి సిపి బ్రౌన్ గారు తెలుగు భాషను అధ్యయనం చేశాడు. అందుచేత సిపి బ్రౌన్ గారిని మనం ఆంధ్ర జనోద్ధారకుడు, భాషోద్ధారకుడని, తెలుగు భాష సంరక్షకుడని మనము కొనియాడతాం ఫ్రెండ్స్. మరి అందుచేతను మరి నవంబర్ 10 సిపి బ్రౌన్ గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం మనందరికీ కూడా గర్వకారణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.